కర్ణ పాపాయపల్లి చేరుకుంది. గ్రామానికి చేరుకోగానే వేలాది మంది షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఆమెతో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు ఎంతో ఉత్సాహం చూపారు. గ్రామస్తుల కష్టాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. కర్ణ పాపాయపల్లి నుంచి పాదయాత్ర తాతిరెడ్డిపల్లె క్రాస్ చేరుకుంది. అక్కడ మధ్యాహ్న భోజన అనంతరం వెలిగండ్ర మీదుగా దంతాలపల్లి క్రాస్ బయలుదేరతారు. రాత్రికి నిర్జంపల్లికి చేరుకుని అక్కడ బస చేస్తారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తుందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజశేఖర రెడ్డి గారు 7 గంటలు ఉచితంగా విద్యుత్తునిచ్చారు. దాంట్లో ఏ రోజు వెనక్కిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పన్ను పెంచలేదు. గ్యాస్ అయితేనేమి, వాటర్ బిల్స్ అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి, ఏది ఒక్కటి పెంచకుండానే అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన. అంతేకాదు ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ప్రాజెక్టులు సుమారుగా కంప్లీట్ కూడా చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్ అని ఎక్కడ ఎవరికి లోటు లేకుండా, అసలు ఏ విద్యార్థి కూడా డబ్బు లేని కారణంగా తన చదువు ఆగిపోకూడదని, ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోలేకపోతే ఆ కుటుంబం బాగుపడదని ఎరిగి ఎంతో ముచ్చటగా ప్రతి పిల్లవాడు పెద్ద చదువులు చదవాలని ముచ్చటగా రూపొందించుకున్నాడు. దాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుంది.